వరుసగా అయితే ఆర్సీబీ అయితే 3 మ్యాచ్లు గెలిచిందండి. వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. నిన్న జీటీతో మ్యాచ్ జరిగింది. జీటీ కూడా చాలా డామినేషన్ చేసింది. జీటీని అయితే చిత్తుగా ఓడించింది. డీసీ ఎక్కడ కోలుకొనిలేదు. అలానే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సిరాజ్ రెచ్చిపోయాడు, ఎస్దేల్ రెచ్చిపోయాడు. ఎందుకంటే సిరాజ్ వేసిన ఫస్ట్ ఏదైతే ఓవర్లోనే స్టార్టింగ్ పవర్ ప్లేలో వాళ్ళైతే అసలు 23 పరుగులు చేశారు. మీరు అర్థం చేసుకోండి. పవర్ ప్లేలో లోయెస్ట్ స్కోర్ అనుకుంటాను అది. ఈ ఇయర్ కాదు, ఇంతకుముందు ఇయర్స్లో కూడా అంత తక్కువ స్కోర్, చాలా తక్కువ స్కోర్స్ అయితే ఉన్నాయి. పవర్ ప్లే 23 స్కోర్ చేశారని మీరు అర్థం చేసుకోవచ్చు. అటు పక్కన సాహాగా వెంటనే అవుట్ అవ్వడం, గిల్ అవుట్ అవ్వడం, అలానే సాయి సుదర్శన్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత కొంచెం షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, తెవాటే ఆడే ప్రయత్నం చేశారు. కానీ బిగ్ నాకైతే రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లోజివ్ నాకైతే రాలేదు. ఆ తర్వాత విజయ్ శంకర్ వచ్చాడు, రషీద్ ఖాన్ వచ్చాడు. ఎవరు ఎంత బిగ్ నాక్స్ రాలేదు. అందరూ 30లు 20లు చేశారు తప్ప బిగ్ నాక్స్ అయితే రాలేదు. బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా వేశారు. వాళ్ళ స్పిన్నర్స్ కావచ్చు, లేకుంటే సిరాజ్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అయ్యాడు. అసలుకి ఎలా వేసాడంటే నేనున్నానని అయితే చెప్పడం చూసాం. ఎందుకంటే చాలా ఫామ్లో లేడు. ఎందుకంటే మన మెయిన్ బౌలర్ T20 వరల్డ్ కప్కి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు. ఖచ్చితంగా అతను ఫామ్లోకి రావాలి అనుకున్నాం. అలానే ఫామ్లోకి వచ్చాడు. ఎక్సలెంట్ బౌలింగ్ వేశాడు పవర్ ప్లేలో. అలానే ఇంకా ఆ తర్వాత టార్గెట్ చాలా తక్కువ ఉంది, 147 పరుగులు టార్గెటే. కానీ తర్వాత ఏదైతే వాళ్ళు స్టార్ట్ వచ్చిందో వాళ్ళకి, మీరు ఆర్సీబీఐకి స్టార్ట్ ఏదో వచ్చిందో విరాట్ కోహ్లీ డూప్లిసిస్ స్టార్ట్ చేశారో మొదటి ఓవర్ నుంచి కొట్టడం మొదలెట్టారండి. ఆ బాధుడికి అయితే జీటీ టీంకి అలానే శుభ్మన్ గిల్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు ఏ బౌలింగ్ వేయించాలో అర్థం కాలేదు. ఫీల్డింగ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. డూప్లిసిస్ అయితే ఒక ఆట ఆడుకున్నాడు. ఒక మంచి హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి 278 స్ట్రైక్ రేట్ తోటి అయితే 63 పరుగులను చేశాడు. ఎక్సలెంట్ నాకైతే ఆడడం చూసాం. దానికి తోడుగా అయితే ఇంకా ఒక సైడ్ని అయితే ప్రేక్షకుడు పాత్ర అయితే విరాట్ కోహ్లీ చూడడం చూసాం. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ చేశాడు డూప్లిసిస్ అయితే. ఇంకా అతను చేసిన బ్యాటింగ్ హిట్టింగ్కి అయితే 6 ఓవర్లోనే 90 పరుగులు పైన 92 పరుగులు చేశాడు. అంటే పవర్ ప్లేలోనే 92 పరుగులు వచ్చినాయి. వాళ్ళకి కావాల్సింది 142. ఇంకా 6 ఓవర్లు అంటే ఇంకా 14 ఓవర్లు ఉన్నాయి. 14 ఓవర్లు వాళ్ళకి కావాల్సింది చాలా తక్కువ పరుగులు, 50 పరుగులు నీరు, 55 పరుగులు నీరు అంతే. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి డూప్లిసిస్ ఎప్పుడు అవుట్ అయ్యాడు. వరుస వికెట్లు పడ్డాయి మళ్ళీ వాళ్ళ తర్వాత అయితే. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ నుంచున్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ వరుసగా విల్ జాక్స్ కావచ్చు, లేకుంటే గ్రీన్ కావచ్చు, లేకుంటే మిగతా రజత్ పడిదార్ కావచ్చు, ఫామ్లో ఉన్నాడు అతను కావచ్చు, వరుస వికెట్లు అయితే పడిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ దినేష్ కార్తిక్ కొంచెం ఆడ ఎండింగ్లో లాస్ట్లో నిలబడి, ఎందుకంటే అప్పటికే స్కోరు, ఎందుకంటే ఇతను కూడా 47 పరుగులు చేశాడు. మధ్యలో ఏదైతే బాల్ టు బాలే వచ్చేసింది మన విరాట్ కోహ్లీ. ఆల్రెడీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఏదైతే వికెట్లు అయితే కంటిన్యూషన్ పడుతున్నాయో అతనైతే ఒక సైడ్న నిలబడి, ఒక ఎండ్లో నిలబడి డిఫెన్స్ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత దినేష్ కార్తిక్ వచ్చిన తర్వాత అయితే మంచి హిట్టింగ్ తోటి అయితే అతను కూడా మంచి స్ట్రైక్ రేట్ 155 దాకా మళ్ళీ వచ్చాడు. ఏదైతే 100 స్ట్రైక్ రేట్ ఉందో ఆ తర్వాత పుంజుకొని లాస్ట్లో మంచి 4లు 6లు కొట్టడంతో అయితే మళ్ళీ స్ట్రైక్ రేట్ని అయితే మంచిగా తీసుకొచ్చాడు. మంచిగానే 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత దినేష్ కార్తిక్ తర్వాత మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. అది కూడా 13 ఓవర్లు 4 బాల్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. మంచి రన్ రేట్ కూడా వచ్చింది వాళ్ళకి. చాలా రోజుల తర్వాత అయితే ఆర్సీ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు గెలిచినప్పటికీ వాళ్ళు 10వ ప్లేస్లో ఉన్నారు. ప్లేస్ అయితే మారలేదు. అది చాలా బాధ కలిగించింది వాళ్ళకి. 10వ ప్లేస్లోనే ఉన్నారు. ఒక్క ప్లేస్ కూడా పైకి ఎగబాగలేకపోయారు. కానీ ఈరోజు గెలిచిన మ్యాచ్ తోటి అయితే అది కూడా భారీ విజయం వచ్చింది. రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. కాబట్టి డైరెక్ట్గా 7వ ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. 10వ ప్లేస్ నుంచి డైరెక్ట్గా 3 ప్లేస్లు ఎగబాకి 7వ ప్లేస్కి అయితే వాళ్ళు వెళ్ళిపోవడం చూసాం. ఎంఐని అలానే జీటీని అందరిని, పంజాబ్ని అందరిని దాటుకొని పైకి అయితే వెళ్ళిపోవడం చూసాం. ఎంఐ ఇప్పుడు 10వ ప్లేస్లో వచ్చి కూర్చుంది. ఇది మరి ప్రస్తుతానికి 3 వరుస విజయాలతో అయితే ఆల్రెడీ జరిగింది. ఇప్పటి నుంచి కూడా ట్రై చేస్తే 14 పాయింట్లు వస్తే ఎక్కువ రావు, కానీ ట్రై చేయాలి వాళ్ళు. మరి పైన ఉన్న SRH, DC, CSK వాళ్ళందరూ ఓడిపోవాలని కోరుకోవాలి. అప్పుడే వీళ్ళకైతే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలానే కింద ఉన్న టీమ్స్ కూడా వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది 14 పాయింట్లు. కాబట్టి అది అసాధ్యం. కానీ లాస్ట్లో పుంజుకొని వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. చాలా లేట్గా అయితే రియాక్ట్ అయింది ఆర్సీబీ టీం అనుకోవచ్చు. మంచి ప్రదర్శన అయితే వస్తుంది. మంచిగా అయితే డూప్లిసిస్ ఫామ్లో రావడం, అలానే రజత్ పడిదార్ మంచి ఫామ్ కనపరచడం, ఆ తర్వాత విల్ జాక్సన్ కొత్త కూరని తీసుకొచ్చి అతను బీభత్సం చేయడం, అలానే సిరాజ్ కూడా కొంచెం ఈ మ్యాచ్లో ఫామ్లో రావడం, అన్ని శుభసూచకాలు అయితే కొంచెం లేట్గా అయితే వచ్చినాయి వాళ్ళకైతే. అంతకుముందు కోహ్లీ మీదే డిపెండ్ అయ్యారు ఎక్కువ బ్యాటింగ్లో, కానీ ఈసారి అయితే బ్యాటింగ్లో బాగుంది, అలానే బౌలింగ్లో బాగుంది. అన్ని విధాలుగా అయితే వాళ్ళు సక్సెస్ అయ్యి మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిచారు. జీటీ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం పెద్దగా ప్రదర్శన రావట్లేదు. వరుసగా మ్యాచ్లు, ఒక మ్యాచ్ గెలిస్తే 2 మ్యాచ్లు ఓడిపోతున్నారు. ఆ విధంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. డేవిడ్ మిల్లర్ కావచ్చు, లేకుంటే వృద్ధిమాన్ సాహాని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు. వరుస ఫెయిల్యూర్ అయినప్పటికీ మరి వేరే కీపర్ ఏం లేడు అనుకుంటాను. వేడు ఉన్నాడు, కానీ ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ మిల్లర్ని, రషీద్ ఖాన్ని వాళ్ళనైతే రీప్లేస్ చేయలేరు. కాబట్టి
అందుకోసం అయితే కొంచెం వెనకాడుతూ ఉన్నారు. సాహాని కంటిన్యూషన్ చేస్తున్నారు. అలానే మిడిల్ ఆర్డర్లో కూడా అసలు ఎవరు ప్రదర్శన అయితే రావట్లేదు. సాయి సుదర్శన్ కూడా అంత ముందున్న ఫామ్లో లేడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు ఇయర్ కానీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ అతను కూడా ఫామ్లో లేకపోవడంతో అయితే పెద్ద పెద్ద స్కోర్స్ అయితే రావట్లేదు మనకి వాళ్ళకి. మరి చూడాలి మరి వాళ్ళు మరి ఎప్పుడు కంబ్యాక్ అవుతారో చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఆర్సీబీ గెలిచి ఒక మంచి విజయాన్ని తోటైతే వర్షం హ్యాట్రిక్ కొట్టేసింది. మీరు చూస్తే హ్యాట్రిక్ అయితే కొట్టేసింది విజయాలతోటైతే. చూడాలి మరి ఇంకా గెలుపు ఆశలు అంటే క్వాలిఫై ఆఫీసులు ఉంటాయో లేవో తెలియదు. కానీ ఆర్సీబీకి అయితే కొంచెం ఇన్ని రోజుల తర్వాత అయితే టేబుల్ నుంచి 7వ ప్లేస్కి రావడంతో వాళ్ళు కొంచెం తలెత్తుకునేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే 10వ ప్లేస్ నుండి ఇన్ని రోజుల నుంచి 2 మ్యాచ్లు గెలిచినప్పటికీ వాళ్ళు 10వ ప్లేస్లో ఉన్నారు. కానీ ఇప్పుడు 7వ ప్లేస్కి వచ్చారు కాబట్టి చాలా ఆర్సీబీ అని చాలా హ్యాపీగా ఉంటారు. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది. రేపైతే డబల్ టెక్కర్ ఉంటుంది. 2 మ్యాచ్లు అయితే ఉంటాయి, 3:30కి అలానే 7:30కి. చూద్దాం మరి. మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే మండే ఉంది అనుకుంటాను, రేపైతే లేదు. మండే అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంటుంది. మరి చూద్దాం.